నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలంగాణలో సంచలనం కలిగించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు మరొక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయటానికి ఒక ప్రైవేట్ సంస్థ ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది అనేది తెర మీదకి వచ్చింది. ఇప్పటికే ఈ కేసులో ప్రణీత్ రావు, అలాగే భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్రావు ఈ నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ కొనసాగుతుంది. దానికి సంబంధించి వారు జైల్లో ఉన్నారు. బెయిల్ పిటిషన్ వేస్తున్నారు, కానీ కోర్టు రిజెక్ట్ చేస్తుంది. ఇలాంటి సందర్భంలో ఈ కేసులో చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తిగా, కింగ్ పిన్గా వ్యవహరించినటువంటి ఎవరైతే ఉన్నారో మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు, ఆయన వ్యవహారానికి సంబంధించి ఈ కేసులో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా, పాత్రధారిగా, సూత్రధారిగా ఉన్నారు. ఎందుకనంటే అప్పుడు ఎస్ఐబి వింగ్లో ముఖ్యమైనటువంటి అధికారి, ఎస్ఐబి చీఫ్గా ఆయన వ్యవహరించారు. ఆయన ఆదేశాలు ఇస్తేనే వీరు ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేది నిర్ధారణ అయింది. ఇటువంటి సందర్భంలో తాజాగా చేసినటువంటి విచారణలో ఒక ప్రైవేట్ సంస్థ, ముఖ్యమైనటువంటి ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థ మాదాపూర్లో ఉంటుంది. ఆ సంస్థతో ఈ ఫోన్ ట్యాపింగ్ గ్యాంగ్ సంబంధాలు పెట్టుకుని ఎక్కడా కూడా ఏ వ్యవహారం కానీ, ఏ అంశం కానీ బయటికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని మీద వారితో మంతనాలు జరిపిన తర్వాత తెలంగాణలో ఎన్నికల ఫలితాలు వచ్చినటువంటి రోజునే ఈ యొక్క హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారు. ధ్వంసం చేసినటువంటి అంశంలో కొంతమంది 15 అన్నారు, కొంతమంది 20 అన్నారు. తర్వాత ఒక 30 వరకు హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారనేది వచ్చింది. హార్డ్ డిస్క్లో ముఖ్యమైనటువంటి సమాచారం ఒక రాష్ట్రానికి సంబంధించి శాంతి భద్రతలు, అలాగే ఆ యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు, ఒక రకంగా చెప్పాలంటే పరిపాలనాపరమైనటువంటి అంశాలన్నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ దగ్గర నిర్లిప్తమై ఉండాలి. దాన్ని కూడా ధ్వంసం చేశారు ఈ గ్యాంగ్ అంతా. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా బయటపడినటువంటి వ్యవహారం ఏంటంటే 62 హార్డ్ డిస్క్లను మాయం చేశారు, ధ్వంసం చేశారు. ఈ ఫార్మేట్ చేయటంలో ఈ యొక్క సైబర్ సెక్యూరిటీ సంస్థ అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది అనేది కోర్టుకి అధికారులు విన్నవించారు. ఒక పిటిషన్ రూపంలో వేశారు. ముఖ్యమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రకంపనలు, ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది నమోదు చేశారు. ఎన్నో రకాల కేసులు పెట్టారు. ఈ కేసులో ఎవరైతే శ్రవణ్ రావు, ఒక శాటిలైట్ ఛానల్కి సంబంధించినటువంటి ఎండి, ఆయన విదేశాల్లో ఉన్నాడు, అంటే పరారైపోయాడు. ఆయన కూడా ఒక నిందితుడిగా తాజాగా అక్యూజ్డ్ లిస్ట్లో పెట్టారు. అలాగే ఈ కేసులో A1గా ఉన్నటువంటి మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో ఆ ప్రభాకర్ రావు కూడా విదేశాలకి పారిపోయాడు. ఈ ఇద్దరి వ్యవహారానికి సంబంధించి అరెస్ట్ వారెంట్ అనే దాని మీద కోర్టులో పిటిషన్ వేసినటువంటి సందర్భంలో అడిషనల్గా ఈ అంశాలను కూడా పేర్కొన్నారు. హార్డ్ డిస్క్లను ఫార్మేట్ చేసిన తర్వాత దాన్ని కట్టర్తో కట్ చేసి, కాల్ చేసి ఆ హార్డ్ డిస్క్లను మరెక్కడ దొరకకుండా అనంతగిరి ఫారెస్ట్, అలాగే మూసీ రివర్లో పడేశారు ఈ ప్రణీత్ రావు అండదండలతో. దీంట్లో చాలా కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు ఎవరంటే ప్రణీత్ రావు, భుజంగరావు. ఇంటెలిజెన్స్ వ్యవస్థలో చాలా ముఖ్యమైనటువంటి అధికారులుగా ఈ ప్రణీత్ రావు, భుజంగరావు ఇద్దరు ఉన్నారు. ఇలాంటి సందర్భంలో తాజాగా తెర మీదకు వచ్చినటువంటి మరొక అంశం, దాదాపు 62 హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారు. దీనికి సంబంధించి విదేశాల్లో ఉన్నటువంటి వారిని రప్పించడానికి కూడా రెడ్ కార్నర్ నోటీసులు కూడా ఇష్యూ చేశారు. అయినా కూడా వారు హైదరాబాద్కి రావట్లేదు. త్వరలోనే వారిని అరెస్ట్ చేసేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి కోర్టు అనుమతిని తీసుకుంటున్నారు. వారు గనుక వస్తే ఈ కేసులో గులాబీ నేతలు కూడా అడ్డంగా బుక్ అయ్యేటువంటి పరిస్థితులు చాలా ఎక్కువనే చెప్పాలి. ఎందుకంటే అప్పుడు ఎవరైతే ఆదేశాలు జారీ చేశారో దానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ చేయటమే కాకుండా వ్యాపారస్తుల ఫోన్లను ట్యాప్ చేయటం, అలాగే మీడియా ప్రతినిధుల ఫోన్లను ట్యాప్ చేయటం, అలాగే ఆయా వర్గాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు, రాజకీయ నాయకులు, అందులోనూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు. ఇలాంటి సందర్భంలో
విచారణలో అనేక అంశాలు ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉన్నాయి. మొత్తానికి ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, వారు హైదరాబాద్కి వచ్చి వారి స్టేట్మెంటు ఇదంతా చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారబోతుంది అనేదైతే వాస్తవం.